యేసు శిలువలో పలికిన మూడవ మాట అబౌట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకునే వాక్యానికి ప్రవేశిద్దామండి. తండ్రి, ఇంతవరకు మీ దయలో మీ కృపలో మా అందరినీ భద్రపరచు కాపాడాం. క్రీస్తు వారు శిలువ పలికిన 7 మాటల్లో మూడవ మాట విషయమై నీ కుమారుడిగా వాక్యం అందిస్తుండగా నా నోట మీ మాట ఉంచు, మీ శిలువ చాటు నన్ను మరుగుపరిచి నీవే నా తోడుండి నాకు సహాయము చేయమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు శిలువలో పలికిన మూడవ మాటను ఆ వచనం చదువుకుంటూ ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసువారు పలికిన మూడవ మాట, ఆయన ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ ఘోరమైన శిక్షను అప్పటికి ఆయన అనుభవిస్తున్నాడు. ఆ నొప్పిని, ఆ బాధను ఆయన అనుభవిస్తూ, ఆ శ్రమలో ఆయన ఉంటూ ఆయన ఇతరుల గురించి ఆలోచించాడు, ప్రత్యేకించి తన తల్లి గురించి. అంటే ఇంకొన్ని నిమిషాల్లో ఆయన చనిపోతాడు, నిద్రిస్తాడు అని ఆయనకి తెలుసు. సో ఇంకా ఆ తర్వాత తను చనిపోయిన తర్వాత తన తల్లి బాధ్యత, తన తల్లికి తప్పకుండా ఒక తోడు, ఒక జీవనం, ఒక పోషణ కావాలి. కాబట్టి తన కళ్ళ ముందరున్న, తన తల్లి పక్కనున్న తన ప్రియ శిష్యుడు యోహాను గారికి తన తల్లి బాధ్యతను క్రీస్తు వారు అక్కడ అప్పగించారు. ఇంకో విషయం అక్కడ మనం గమనిస్తే, అక్కడ కూడా మనకి యేసు తండ్రి, భౌతిక తండ్రి అయిన యోసేపు గారు అక్కడ కనపడరు. బహుశా ఆ టైంకి ఆయన చనిపోయి ఉండొచ్చు. సో మొత్తానికి ఫైనల్గా క్రీస్తు వారు తన తల్లి బాధ్యతను యోహాను గారికి అప్పచెప్పారు. ఆ యోహాను ఎవరో మనకి అందరికి తెలిసిందే. యోహాను సువార్త అండ్ యోహాను రాసిన 3 పత్రికలు అండ్ ప్రకటన గ్రంథం రాసింది కూడా ఆ యోహాను గారే. ఇంకో విషయానికి వస్తే, అసలు ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద అసలు కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ బాండింగ్స్ అనే దాన్ని సృష్టించిందే, వాటిని క్రియేట్ చేసిందే తండ్రి, దేవుడు. ఆ దేవుడే కుమారుడై మానవ రూపము ధరించి భూమి మీదకి వచ్చి ఒక కుటుంబంలో ఒక కుమారుడిగా పుట్టి తన తల్లి విషయంలో కుమారుడిగా తన బాధ్యతను దేవుడు నెరవేర్చి మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ఆ మాదిరికరంగా ఆ దేవుడు మనకు గొప్ప మాదిరిగా ఆ విషయంలో బాధ్యతను చూపెట్టాడు. సో ఇప్పటి వరకు
ఈ మూడో మాటను మనం ఈ రీతిగా వింటూ వచ్చాం. ఎవ్రీ కాయిన్ హ్యావ్ టూ సైడ్స్ అన్నట్టు ఈ మూడో మాటలో దేవుడు ఇంకొక కార్యాన్ని కూడా నెరవేర్చాడు. ఎలా అయితే దేవుడు మొదటిగా తన తల్లి విషయంలో తన బాధ్యతను నెరవేర్చాడు. హీ డన్ హిస్ జాబ్, హీ డన్ హిస్ రెస్పాన్సిబిలిటీ, అండ్ అట్ ది సేమ్ టైమ్ హీ ఫుల్ఫిల్ ది లా. దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా అదే సమయంలో క్రీస్తు వారు నెరవేర్చారు. ఎలా అంటారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. రీడ్. నెరవేర్చుడికే గాని కొట్టివేటుకు నేను రాలేదు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాట్ అబౌట్ గాడ్స్ లా? దేవుని ధర్మశాస్త్రాన్ని మనం 3 రకాలుగా అనుకోవచ్చు. మొదటిగా మౌంట్ ఆఫ్ సీనై, మోషే గారికి యెహోవా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలన్నింటినీ కలిపి ధర్మశాస్త్రం అనొచ్చు. అండ్ పంచకాండాలు, ఆది కాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలని కలిపి కూడా ధర్మశాస్త్రం అనొచ్చు. అండ్ చివరిగా ఓల్డ్ టెస్టిమెంట్ అంతటిని కలిపి కూడా ధర్మశాస్త్రం అనొచ్చు. సో ఇందులో మొదటిగా మనం 10 ఆజ్ఞల గురించి మాట్లాడుకుంటే, ఈ 10 ఆజ్ఞలు నిర్గమకాండం 20వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞలు రాయబడి ఉంటుంది. వన్స్ వీ విల్ రీడ్ దట్ 10 కమాండ్మెంట్స్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహములను నీవు చేసుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము. 5వ ఆజ్ఞ. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. 6వ ఆజ్ఞ. నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ. వ్యభిచారం చేయకూడదు. 8వ ఆజ్ఞ. దొంగలింపకూడదు. 9వ ఆజ్ఞ. అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. అండ్ ఫైనల్ 10వ ఆజ్ఞ. నీ పొరుగు వానిదగు దేని అయినను ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞల్లో మనం బాగా గమనిస్తే 5వ ఆజ్ఞని దేవుడు క్రీస్తు వారు ఆ 3వ మాటలో నెరవేర్చారు. 5వ ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. 10 ఆజ్ఞలలో ఈ 5వ ఆజ్ఞను క్రీస్తు వారు సిలువలో 3వ మాటలో తన తల్లి బాధ్యతను ఏ రీతిగా అయితే నెరవేర్చారో, అనదర్ సైడ్ దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా క్రీస్తు వారు ఆ సిలువలో నెరవేర్చారు. అలా అని దేవుడు 5వ ఆజ్ఞ మాత్రం నెరవేర్చాడా, మిగిలిన ఆజ్ఞ నెరవేర్చలేదా అంటే నో. క్రీస్తు వారు 10 ఆజ్ఞలను కూడా నెరవేర్చారు. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏ మనిషి కూడా పూర్తిగా ఈ 10 ఆజ్ఞలను నెరవేర్చలేదు. సో కాబట్టి క్రీస్తు వారు మానవ రూపము ధరించి మన పక్షాన ఈ భూలోకానికి వచ్చి మన పక్షాన మనం పూర్తి చేయలేని ఆ ధర్మశాస్త్రాన్ని మన తరపున వాటిని నెరవేర్చి పూర్తి చేసి ఆ ధర్మశాస్త్రం నుండి మనకు విడుదలిచ్చాడు. ఇంకా న్యూ టెస్టిమెంట్కి వచ్చినా కూడా 10 ఆజ్ఞల గురించి రాయబడి ఉంది. అంటే దేవుడు న్యూ టెస్టిమెంట్లో 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా, 2 మాటలుగా ఈజీగా సింపుల్గా చెప్పేశాడు. ఆ 2 ఆజ్ఞలు ఏంటి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38, 39 వచనములు. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే ఇది ముఖ్యమైనదనియు మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు రెండో ఆజ్ఞ దాని వంటిదే. సో పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలను దేవుడు ఈ 2 మాటలుగా చేశాడు. ఆ 10 ఆజ్ఞలలో 1వ ఆజ్ఞ నుండి 4వ ఆజ్ఞ వరకు ఒక మాట, 5వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు 2వ మాటగా సింపుల్గా దేవుడు చెప్పేశాడు. ఇది మాత్రమే కాకుండా ఇదే కొత్త నిబంధనలో క్రీస్తు వారు మనకి క్రొత్త ఆజ్ఞ కూడా ఇచ్చారండి.
స్వయాన ఆయనే మనకిచ్చిన కొత్త ఆజ్ఞ ఏంటంటే యోహాను సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చూసారా, ఆ 2 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను కొత్త నిబంధన 2 మాటలుగా దేవుడు చెప్పేశాడు. అది కాకుండా క్రీస్తేశ్వరే స్వయాన మనకి ఒక క్రొత్త ఆజ్ఞ, ఇది ఒక్కటే ఆజ్ఞ ఇచ్చాడు. అండ్ అది కాకుండా న్యూ టెస్టిమెంట్కి మనల్ని వారసులుగా చేశాడు. సో ఫైనల్లీ ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే క్రీస్తేసు వారు సిలువలో పలికిన 3వ మాట రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. తన తల్లి విషయంలో ఒక కుమారుడిగా తన బాధ్యత నెరవేర్చాడు. అండ్ అట్ ది సేమ్ టైం పరమ తండ్రి ధర్మశాస్త్రాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని క్రీస్తేసు వారు ఆ 3వ మాటలో అదే సిలువలో అదే సమయంలో ఆ ఆజ్ఞని కూడా, ఆ ధర్మశాస్త్రాన్ని కూడా పూర్తి చేసి నెరవేర్చారు. సో ఇంకా మన విషయానికి వస్తే క్రీస్తేసు వారు చేసిన ఆ బాధ్యత, నెరవేర్చిన ఆ విధానం, అటువంటి ఒక స్పిరిట్ మనం కలిగి ఉండాలి. మన జీవితంలో మనం కూడా ఒక బాధ్యతను కలిగి ఉండాలి. ఎలా అయితే దేవుడు క్రీస్తేశ్వరు మనకి మాదిరికరంగా ఉన్నారు, సో ఆయన మనం ఫాలో అవ్వాలి. అండ్ అంతకు మించి దేవుడు మనకిచ్చిన క్రొత్త ఆజ్ఞను తప్పకుండా మనం పాటించాలి. సో ఇదంతా ఒకవైపు అయితే దేవుని ప్రేమ ఒకవైపు. దేవుని చూడంగానే, క్రీస్తేసుని చూడంగానే మనకి మొదటగా గుర్తొచ్చేది ఏంటి? ప్రేమ. ఆ సిలువను కానీ ఆయన మన కొరకు నిందింపబడ్డాడు, హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ముళ్ళ కిరీటం ధరించాడు, మనకు పడాల్సిన గుద్దులు, మనకు పడాల్సిన ఉమ్మి మనకి బదులుగా ఆయన మీద వేయించుకున్నాడు. సో ఆయన చూడంగానే మనకు గుర్తొచ్చేది ఒక త్యాగం, ఒక ప్రేమ. సో దేవునితో ఒక ప్రేమ, ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి. బిఫోర్ ఐ ఎండ్ ది మెసేజ్ ఐ వాంట్ టు సే జస్ట్ వన్ థింగ్. Be in commitment with God, because nobody loves you like him, nobody likes you like him, nobody teach you like him, nobody protect you like him. So be in great commitment with God. After you will see abundance of love, abundance of joy, abundance of miracles in your life. దేవుడి సందేశాన్ని దీవించును గాక. Glory to God. God bless you all. Amen.